ఉడికించుకోవాలండి. రెడీ అయిపోయినాయండి. ఇలాగైతే సరిపోతుంది, ఉడికిపోయినట్టే తీసేసుకోవాలి. మిగిలిన పిండినంతటిని కూడా ఈ విధంగానే వేసేసుకోవాలండి. అయిపోయినాయండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా, మైదా లేకుండా, సోడా వేసుకోకుండా మంచి టేస్టీ అయిన బోండాలండి. ఈ బోండాలు కొబ్బరి చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.